అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉంది. $30 ట్రిలియన్ ఎకానమీ, $39 ట్రిలియన్ అప్పు. దాన్ని అధిగమించడానికే ఏదో ప్రపంచ దేశాల మీదన టారిఫ్‌లేస్తున్నానన్నటువంటి వంకతో అధిక పన్నులు తమ దేశ ప్రజల మీదనే వేసి లక్షల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి అప్పులు కాదు వడ్డీలు తీర్చుకునేటటువంటి పనిలో ఉన్నాడు ట్రంప్. అసలు నిజాన్ని దాచేస్తూ భావోద్వేగభరితమైనటువంటి అంశాల ద్వారా కథని నడిపిస్తున్నాడు. అదే సందర్భంలో ఇప్పుడైనా సరే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డెవలప్ చేసుకోబోతే ఇక లైఫ్‌లో కాదు. అదే జరిగితే చైనా చెప్పు చేతల్లోకి అమెరికా వెళ్ళిపోతుంది. లేదా చైనా నెంబర్ 1 అయితే అమెరికా సెకండ్‌కి వెళ్ళిపోతుంది. అలాగే సర్వీసెస్ సెక్టార్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఇండియా మీద ఆధారపడతా ఉండటం వల్ల భవిష్యత్తులో తనకు ప్రమాదం అని భావించి ఈ 2 దేశాల్లో ఈ 2 ఇష్యూస్ మీదన కంట్రోల్ పెడుతూ తమ దేశంలో వాటిని ప్రోత్సహించే పని చేస్తున్నాడు. కానీ సమస్యల్లా అక్కడ తక్కువ రేటుకి దొరికేటటువంటి కూలీలు ఉండరు. తక్కువ రేటుకి దొరికేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉండదు. మన దేశంలో ₹100 అయితే అక్కడ ₹1000 అవుతుంది. చైనాలో ₹150 అయితే అక్కడ ₹1000 అవుతుంది. కాబట్టినే ఈ దేశాల నుంచి తీసుకుంటున్నారు. దానికి ప్రత్యామ్నాయం చూడలేకపోతున్న ట్రంప్ ఏదో ఒకటి జడగొట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దాంతో పాటుగా అక్కడ జీతాలకు సంబంధించినటువంటి ముప్పు అంటే ఖర్చులు తగ్గించుకునేటటువంటి భాగంగా డోజ్ ఇచ్చినటువంటి నిర్ణయాల్లో భాగంగా అనేక సంస్థలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అనేక మంది ఉద్యోగాలు తీసేశారు. మొన్న ఈ మధ్యన అట్లా తీసేసినటువంటి పోలీసులకు సంబంధించిన దాన్ని సమర్థించింది న్యాయస్థానం. దీంతో మరింత ధైర్యంగా ఇప్పుడు పొలిటికో మెన్షన్ చేస్తున్నటువంటిది ఏంటంటే మాస్ ఫైరింగ్ అంటే కాల్పులు కాదు, ఉద్యోగాలను తొలగింపేటటువంటి వ్యవహారాలు జరగబోతున్నట్టు ఫెడరల్ ఏజెన్సీస్ని అందుకు ప్రిపేర్డ్గా ఉండమని చెప్పేసి సూచిస్తున్నారు.